దోశలు చాలా చెత్తగా ఎలా అంటే ఇలా, అదే చాలా ప్రొఫెషనల్గా ఆర్టిస్టిక్గా వేయాలంటే అలా అలా బాగా కాగుతున్న పెన్నం మీద రౌండ్గా తిప్పుతూ పైనుంచి కొద్దిగా నూనె అలానే కొద్దిగా ఉల్లిపాయలు వేసి ఉల్లిదే చేస్తున్నాడు మన దినేష్ కుమార్ పంగలూరి. ఆ ఛానల్ అంతే, కాకపోతే వాయిస్ మొత్తం నాదే ఉంటుంది. వాడు జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంటాడు అంతే. ఆయిల్ వేసాడు, లైట్గా తీసుకొని ఉల్లిపాయలు దూరగా వేయించిన ఉల్లిపాయల్ని దోశ పైన వేసి ఉల్లి దోశ చేస్తున్నారు. మిస్టర్ దినేష్, ఉల్లిపాయలతో పాటు కాస్త చట్నీ ఉడేస్తారా? కాస్త స్పైసీగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ మసాలా దోశ, కానీ మసాలా కాదు అది, కారం దోశ అనొచ్చు, బై మిస్టర్ విష్ణు. ఇక్కడ మళ్ళీ కీసరా విష్ణువర్ధన్. ఇప్పుడు రాబోతుంది కారం దోశ. సేమ్ పెనం పైన సేమ్ స్టైల్లో రౌండ్గా తిప్పుతూ ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నారు. సర్కంఫరెన్స్ పెంచుకుంటూ పోతున్నాను చెప్తామా? పెద్ద అది చిన్నగా ఉంది ప్యాన్. ఐ మీన్ అన్నిటికీ మొత్తం హీట్ సప్లై కాదు. తెల్లగా వచ్చింది అది, తెల్లగా చేస్తుంది దోశలు. తెల్లది ఏంట్రా, ఎర్రగా కావాలి, ఎర్ర దోశ. ఇది లోపల నుంచి ఎర్రగా కాబోతుంది. టమాటా చట్నీ అలా పైనుంచి వేసి దాన్ని రుద్ది కొన మేక్. కారం ఉంది రోయ్. వెల్కమ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ సబ్స్క్రైబర్స్ మాకు చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో మీ సబ్స్క్రైబర్లను కొట్టాలని మా కోరిక. ఏదో ట్రై చేస్తున్నాము. సో మీరు ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అడిగో తీసుకెళ్ళాలి, ఇది కోరిక. వీడియో ఆఫ్ చేయి. ఇంకా టమాటా చట్నీతో పాటు ఉల్లిపాయలతో కలిసిన ఉల్లి దోశ. ఏ విష్ణు, దోశలు కరీ నీ దండం పెడతారా? బొక్కలు లేకుండా దోశలు పోయిండ్రా బాబు. నువ్వు ఎక్కువ ఇంపార్టెంట్. అదే అవసరంలా, నేను ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్. సైడ్ క్యారెక్టర్ ఏముందిరా, హీరో ఇంపార్టెంట్. కానీ నీకు వచ్చేవాడు తెచ్చిపోయి ఎన్ని చూసి డౌట్ కూడా లేదు. ఏంటంటే నీ పర్ఫెక్షన్ మాకు. అదిగో అసలుకి బ్యాచులర్ రూమ్స్ లో వండుకునే అంత స్వర్గం ఇంకోటి ఉండదు. అది బయట ఉంటే చాలు మనకి. మైక్ ఆడపోతుంది, మనకి మైక్ తో సంబంధం లేదు.